మహబూబ్ నగర్లో వికలాంగుల ఇళ్లను కూల్చడంపై కోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. అందులని చూడకుండా ప్రభుత్వం వారిని రోడ్డున పడేసిందని ఆరోపించారు. మానవీయత మర్చిపోయి ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడిందని అన్నారు. పేదల ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వం మీద న్యాయస్థానాలు, లోకాయుక్త సుమోటోగా కేసు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు. ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యం పప్పులు ఉన్నాయి సార్, రేపు మేము తినలేము, తినక మాకు లేదు సార్, స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వాళ్ళ బాధ. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడడం అనేది మేము ఇప్పటివరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే. అసలు ఎందుకు ఆ కూల్చివేతలు? అవేమన్నా చెరువులు కట్టుకున్నారా, నాలలు కట్టుకున్నారా? 10 కిలోమీటర్ల దారి పొడవునా కూడా ఎక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాల లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా 2007లో ఏ ప్రభుత్వం ఉంది? ఎవరి ప్రభుత్వం ఉంది? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. అంటే దీన్ని ఏమి సాధించాలని? అసలు ఏంది? అది కోట్ల విలువైన భూమియా? అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి. ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి. ఇచ్చిన వాళ్ళని బాధ్యతలు చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు. ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతారు.